ఓం నమో వెంకటేశాయ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం తిరుమలలో శ్రీవారు మొదటి పాదం మోపిన శ్రీవారి పాదాలు దర్శించుకొని మన రెండో పాదం మోపి ప్రసిద్ధగాంచిన శిలాతోరణం దగ్గరికి మనం వచ్చేసాం. దీనినే వైకుంఠ ద్వారం అని కూడా పిలుస్తారు. ప్రకృతి ఎంత విచిత్రమైనదంటే మనకి అంతు చిక్కని విషయాలు చాలా ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ శిలాతోరణం 157,000 కోట్ల క్రితం నిర్మించబడిందని మన చరిత్ర చెబుతుంది. ఇలాంటి శిలాతోరణాలు యావత్ ప్రపంచంలోన 3 చోట్లే ఉన్నాయి. ఒకటి అమెరికాలో, 2 ఆస్ట్రేలియాలో, 3 మన పవిత్ర స్థలమైన తిరుమలలో. చుట్టూ వాతావరణం చూడండి, చాలా అందంగా ఉంది. గార్డెన్లో ఏవో విగ్రహాలు ఉన్నాయి. బ్యాక్ నుంచి సరిగ్గా కనిపించట్లేదు. మనం లోపల నుండి వచ్చాక చూద్దాం. సో మన ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట శిలాతోరణం. పెట్టిన ప్రదేశం. కొన్ని వేల కోట్ల సంవత్సరాలైనా ఇంకా అది చూడడానికి అలానే ఉంది, చెక్కి చెదరలేదు. దానికి చుట్టూ ఫ్లాస్తో గార్డెన్లా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అచ్చా, కోలా? ఓకే ఓకే, నాటుకోలు. ఇక్కడ చూడు, పనసలు, జాక్ ఫ్రూట్ ఎన్ని ఉన్నాయి చూడు. చికెన్ చికెన్. ఈ పక్కనే మనం చూసినట్టయితే అడవి కోళ్ళను పెంచుతున్నారు. ఇందులో ఒక నెమలి కూడా ఉంది. కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. సెల్ఫీ స్టిక్ తెచ్చుకుంటే బాగుండేది. కోళ్ళు. ఇక్కడ జాక్ ఫ్రూట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా చాలా చెట్లు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరైనా అవి తీస్తారో లేదో నాకైతే తెలీదు. లెట్స్ సీ దిస్ బ్యూటిఫుల్ గ్రీనరీ. ఎంత బాగుందో చూడ్డానికి. నాకైతే ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. పైగా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా బాగుంది. ఎర్లీ మార్నింగ్స్ ఇలాంటి ప్లేసుల్లో వస్తుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా జనాలు అయితే రావడం స్టార్ట్ చేశారు. మీరు చూసుకున్నట్టయితే అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ మంచి గార్డెన్ ఏరియా అయితే ఉంది. నేనేం సజెస్ట్ చేస్తా అంటే మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్ రండి. ఆ టైమింగ్స్లో కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా తిరగచ్చు అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయగలం. ఎందుకు వచ్చారు మీరు? అండ్ పైగా గ్రీన్ గ్రాస్లో వాక్ చేస్తే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మా డాడీ ఇక్కడ ఎలానో 2 days నుంచి వాకింగ్ లేదని చెప్పి పార్క్ చుట్టూ తిరిగేస్తున్నారు. అమ్మా, ఈ పువ్వులు శివుడికి పడతారా? తీద్దామా? తీయైతే తరగతి పెద్దది. అయితే చాలా ప్లీజెంట్గా ఉంది. మా వెనక బ్యాక్గ్రౌండ్ చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా ఉంది. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది అనమాట. మేము మార్నింగ్ వచ్చాం. సో హియర్ ఇట్ ఈస్. మేము చెప్పులు అక్కడ పెట్టాము. మీకు స్టార్టింగ్లో ఒక దగ్గర కొన్ని విగ్రహాలు చూపించాను కదా, ఇప్పుడు అక్కడికైతే వచ్చామన్నమాట లోపలికి. అక్కడ మనం స్టార్టింగ్లో బ్యాక్ నుంచి చూసాము, సో సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూద్దాం అసలు ఏముందో. ఇందాక మనం బ్యాక్ నుంచి చూపించాను కదా, ఇవే మీకు విగ్రహాలు. ఇక్కడ ఏడుకొండలవాడ వెంకటరమణ వస్తే మనకి అన్ని దేవుళ్ళు ఒక్క దగ్గరే ఉన్నాయన్నమాట. విఘ్నేశ్వరుడు. సో శిలాతోరణం అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. మేము ఇప్పుడు నెక్స్ట్ వేరే గార్డెన్లోకి వచ్చామమ్మా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ అలానే మా వీడియోస్ నీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.